ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వేళ ఆయన అనుచరులపై పోస్టర్లు వెలిశాయి. మంత్రి పువ్వాడ అజయ్ కాళ్లు పట్టుకుని క్షమించమని అడగకపోతే చంపేస్తామని, శవాన్ని దొరకనివ్వమని పొంగులేటి అనుచరుడు మువ్వా విజయబాబుని హెచ్చరించారు. ఖబర్దార్ పొంగులేటి అంటూ పోస్టర్లపై రాశారు. ఖమ్మం జిల్లా ప్రజలారా ఒక్క క్షణం ఆలోచించండి. మంత్రి పువ్వాడ అజయ్పై కావాలనే కొంతమంది కుక్కలు చెడు చేయడానికి చూస్తున్నారని పోస్టర్స్లో ఆరోపించారు. పొంగులేటి అనుచరులమంటూ కొంతమంది మీడియాలో ప్రచారం కోసం దిగజారుడు పనిచేస్తున్నారని, ఇంకో కుక్క చీకటి కార్తీక్ మిస్ అయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జరుగుతున్న. రజనీకాంత్, ఎవరు అంటించారనేది ఏమైనా తెలిసిందా? పోలీసులు ఏమైనా చెప్తున్నారా? సతీష్, ఖమ్మంలో పోస్టర్ కలకలం సృష్టిందని చెప్పవచ్చు. మరో 24 గంటలు గడిస్తే రాహుల్ గాంధీ సభ ఖమ్మంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సభ ఏర్పాట్లు కూడా పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఖమ్మం సంబంధించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో, కీలక అనుచరులతో, దాదాపు వందలాది మంది అనుచరులతో, ఆయన కీలకమైన అనుచరులతో, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 10 నియోజకవర్గాలకు సంబంధించిన అనుచరులతో పార్టీలో చేరిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఖమ్మం పట్టణంలో నిల్లంది క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఖబర్దార్ పొంగులేటి అంటే మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హెచ్చరిస్తూ పోస్టర్ వెలిసింది. పోస్టర్లో మాత్రానికి కొంతమంది కావాలనే పోవడం చెప్పి అవాకులు చవాకులు పేరుతున్నారు. వాళ్ళు మాత్రానికి కొంతమంది కావాలని మీడియాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గొప్పగా చూపిస్తూ అజయ్ని మాత్రం కించపరుస్తున్నట్టు కొంతమంది మీడియాలో ప్రచారం పొందుతున్నారు. ఖబర్దార్ అంటూ చెప్తున్నారు. దాంతో పాటు మాజీ డీసీసీ చైర్మన్ మువ్వా విజయబాబు తక్షణం వచ్చి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగకపోతే మాత్రం అతని శవాన్ని కూడా దొరకనీయమంటూ హెచ్చరించారు. దాంతో పాటుగా ఇటీవల కాలంలో చీకటి కార్తీక్ అనే గాడిదను కూడా కొట్టాము, అతనికి కూడా శిక్ష తప్పదు అంటూ మాత్రానికి చెప్పారు. మరోపక్క ఇప్పటికే ఖమ్మం పట్టణంలో దానికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సంబంధించిన 6 డిపోల్లో 6 డిపోలకు సంబంధించిన బస్సులను కూడా సభకు రానివ్వకుండా సభకు ఇవ్వమనంటూ మాత్రానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక షాక్ కూడా ప్రభుత్వం ఇచ్చినట్టు చెప్తున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా పూర్తిగా ప్రభుత్వం వైపే తలపుతున్నారు. ఆర్టీసీకి ఆదాయం వచ్చే వనరును కూడా పూర్తిగా వదిలిపెట్టుకుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో దాంతో పాటు ఖమ్మం పట్టణంలో తాజాగా ఈ పోస్టర్ కలకలం సృష్టిస్తుండగా మువ్వా విజయబాబును చంపేస్తామంటూ అతను అంత చూస్తాం, శవాన్ని కూడా దొరకనేమంటూ మాత్రం వెలిసిన పోస్టర్ ఖమ్మం జిల్లాలో కలకలం సృష్టిస్తుంది. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇబ్బందులు పడుతున్నారంటూ మాత్రానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలను దాదాపు కాంగ్రెస్ పార్టీకి సభకు రేపు జరగబోయే సభకు కూడా ఎవరిని వెళ్ళవద్దంటూ మాత్రానికి పోలీసులను పెట్టి ఇబ్బందులకు తమపై దమనకాండ ప్రవర్తిస్తున్నారంటూ మాత్రానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా గతంలో గడిచిన వారం 10 రోజుల క్రితం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కీలక అనుచరులుగా ఉన్న మాజీ డీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబుపై కూడా సిఐడి కేసు నమోదు చేశారు. దాంతో పాటు మరో డీసీబీ డైరెక్టర్ గా ఉన్న తుల్లూరు బ్రహ్మయ్యపై కూడా ఎస్సీ అట్రాసిటీ గతంలో ఎప్పుడో జరిగిన చిన్న పంచాయతీ విషయంలో కేసు కూడా నమోదు చేశారంటూ వారు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంటుంది. ఓవరాల్ గా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో రేపు చేరనున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంటకో విధంగా రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.